హలో ఎవ్రీవన్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఐపీఓ. ఐపీఓ మీన్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అసలు కంపెనీస్ అన్నవి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని కంపెనీకి క్యాపిటల్ అనేది అవసరమైనప్పుడు ఏం చేస్తుంది, బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ బ్యాంక్స్కి ఏం పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయడం కన్నా కంపెనీలో ఉన్న కొంత షేర్ని ప్రైమరీ మార్కెట్ ద్వారా పబ్లిక్కి ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ని తీసుకుంటుంది. తీసుకొని వాళ్ళకేంటి, కంపెనీ బాగా పెర్ఫామ్ చేసింది అనుకోండి, వాళ్ళకి డివిడెంట్ రూపంలో వాళ్ళకి రిటర్న్స్ అనేవి ఇస్తారు. అసలు ఐపీఓ అనేది ఎవరు అప్రూవ్ చేయాలంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇష్యూ చేయాలనుకున్న కంపెనీస్, ఆ కంపెనీస్ సెబీకి డ్రాఫ్ట్ బుక్లెట్ సబ్మిట్ చేస్తుంది. డ్రాఫ్ట్ బుక్లెట్ అంటే ఏంటి, అసలు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, సీఈఓ ఎవరు, మేనేజర్స్ ఎవరు, ఆ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ ఉంది, అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ టోటల్ మొత్తం కూడా ఈ సెబీకి మొత్తం సబ్మిట్ చేస్తారు. ఈ సెబీ అంతా రివ్యూ చేసి అసలు ఈ కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్తుందన్నమాట. ఈ సెబీ ఏం చేస్తుంది, సెబీ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి చెప్తుంది అసలు కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడమని. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏం డిసైడ్ చేస్తుంది, మొత్తం కంపెనీ ప్రొఫైల్ అంతా రివ్యూ చేసి అప్పుడు ఆ కంపెనీకి ఒక షేర్ వాల్యూ ఎంత ఉండాలి, ఆ షేర్ని ఎంతకి ఇంట్రడ్యూస్ చేయాలి, ఫేస్ వాల్యూ ఎంత, అలాగే షేర్ ప్రైస్, అలాట్మెంట్ డేట్, ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్, ఇవన్నీ కూడా డిసైడ్ చేసి అప్పుడు సెబీకి చెప్తుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఓకే, ఇదంతా బాగుంది, అప్రూవ్ చేయొచ్చు అని. అప్పుడు సెబీ అనేది అప్రూవల్ ఇస్తుంది, ఓకే ఇదంతా బాగుంది అని. సెబీ అనేది అప్రూవల్ ఇస్తుంది, ఆ కంపెనీ ఎలిజిబిలిటీలో ఉంది అని. అప్రూవల్ ఇచ్చాక అప్పుడు త్రూ డీమాట్ అకౌంట్ ద్వారా కానీ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా కానీ ఆ కంపెనీ షేర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఇంట్రడ్యూస్ చేసి ఆ కంపెనీ ఒక ఐపీఓ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్, అలాగే బేసిక్ అలాట్మెంట్ డేట్, ఇనిషియల్ ఆఫ్ రీఫండింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క షేర్స్ అన్నవి ఇంతకి బై చేస్తామని చెప్పి డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తారు కదా, హోల్డ్ చేసినవి త్రూ బిడ్డింగ్ ద్వారా ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేవి వాళ్ళకి అలాట్ చేస్తారు. అలాట్ చేసి అప్పుడు ఒకవేళ వాళ్ళకి బిడ్డింగ్లో రాలేదనుకోండి, వాళ్ళకి రీఫండ్ చేస్తారు ఆ కంపెనీ యొక్క షేర్స్. ఎప్పుడు కూడా కంపెనీ ఐపీఓ అనేది ఇష్యూ చేస్తున్నప్పుడు షేర్స్ అనేవి లాట్లో పర్చేస్ చేసుకోవాలి. ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు, లాట్ అంటే ఒక్కొక్క లాట్లో 10 షేర్స్ ఉండొచ్చు, 50 షేర్స్ ఉండొచ్చు, అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఆఫ్టర్ బిడ్డింగ్ మన డిమాట్ అకౌంట్లోకి షేర్స్ అని క్రెడిట్ అయిన తర్వాత ఐపీఓ లిస్ట్ అవుతాయి. ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్కి అది సెకండరీ మార్కెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే షేర్ మంచి ప్రైస్ వస్తే దాన్ని సేల్ కూడా చేసేయచ్చు. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐపీఓలో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ఐపీఓ ఇష్యూ చేయడం వల్ల నో డెప్ట్, అప్ అనేది అస్సలు ఉండదు కంపెనీస్కి. అండ్ సో కంపెనీ పబ్లిసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా ఏంటి, వాళ్ళకి రిటర్న్స్ అనేవి కూడా బాగా వస్తాయి కంపెనీకి రిటర్న్స్. అండ్ సో వాళ్ళ ఫ్యూచర్ రిటైనింగ్ ఎర్నింగ్స్ అనేవి కూడా చేసుకుంటారు. డిసడ్వాంటేజెస్ మెయిన్గా ఏంటంటే వాలటిలిటీ. అంటే షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల ఏంటి, ఒక ఇన్వెస్టర్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళకి ఇంక్రీజ్ అయితే ఓకే, డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఆ షేర్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతే వాళ్ళు సేల్ అనేది చేసేస్తారు. అదొక డిసడ్వాంటేజ్. కంపెనీ ప్రొఫైల్. అండ్ సో కంపెనీ ప్రొఫైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట షేర్ ప్రైస్ అన్నది. కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తే షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కంపెనీ బాగా పెర్ఫామ్ చేయకపోతే షేర్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.